హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. కేవలం 55 లక్షల రూపాయలలో మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి ప్లేస్ అండి. ఎందుకంటే 150 గజాల స్థలంలో కేవలం 55 లక్షలలో ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడుంది, ఏంటిది, ఇవన్నీ వివరాలు మీకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. పక్కనే మనకి ఇల్లులు ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మొత్తం కూడా ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, ఏంటిది, ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అఖిల్ గారు మనతోటి ఉన్నారు. అఖిల్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం అండి అఖిల్ గారు. నమస్తే అండి సార్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు కొంచెం తెలియజేయండి సార్. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 3 acres 15 గుంటాస్ అండి. నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 57 ప్లాట్స్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ మీకు సైజెస్ వచ్చేసి ఈస్ట్ అయితే 166 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ అయితే 150 స్క్వేర్ యార్డ్స్. సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మీకు ఎక్కడ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఉంటాయి. ట్రీ ప్లాంటేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. మీకు వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చాము. అవతల పక్కన మీకు ఆల్మోస్ట్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం ఫైనల్ ఎల్పీ లేఅవుట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అన్ని అప్రూవల్స్ అన్నీ వచ్చేసినాయి, రేరా కూడా అయిపోయినాయి. 60% to 70% ప్రాజెక్ట్ కంప్లీట్ సోల్డ్ అవుట్ అండి. ఇంకో 40% ఉంది. సో మీకు ఈ రోడ్ నుంచి ఇంకో 100 feet రోడ్ కూడా ప్రపోజ్ రోడ్ ఉంది. అది కూడా మీకు ఆల్మోస్ట్ టువర్డ్స్ బెంగళూరు హైవేకి టచ్ అవుతుంది. మీకు ఇటు చూసుకుంటే మీకు టువర్డ్స్ మీకు విజయవాడ హైవేకి టచ్ అవుతుంది. ఆ రోడ్ ఏదైతే పోతుందో ఆ పర్టికులర్ రోడ్ కూడా ఆల్రెడీ మన లేఅవుట్లో మెన్షన్ చేసి ఉన్నాం. మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. సార్, ఇప్పుడు మీరు 150 గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాము అని చెప్తున్నారు. అంటే మామూలుగా మీకు ఎంత టైం వరకు పడుతుంది? సో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అన్ని కూడా అప్రూవల్స్ అన్ని మన సైడ్ నుంచి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి అయిపోయాయండి. సో మనం ఓన్లీ ఫైనల్ ఎల్పీ గురించి వెయిట్ చేస్తున్నాం. మీరు చూసుకోవాలనుకుంటే అక్కడ మీకు ఎక్కడైతే హౌసెస్ ప్లేస్ చేస్తున్నాం వాళ్ళందరూ ఎవరైతే హౌస్ కట్టుకుంటున్నారో వాళ్ళందరూ బోర్డ్స్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేసినాము. సో మీకు ఆల్మోస్ట్ మనమే ఒక 8 houses కడుతున్నాము. మీకు జూలై 1st week లోపు మీకు హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి మీరు అనుకోవచ్చు మేము ఏదో మేస్త్రి కన్స్ట్రక్షన్ చేస్తామని. మేము మేస్త్రి కాదండి, బిల్డర్స్. ఆల్రెడీ మేము ఆన్గోయింగ్ అపార్ట్మెంట్స్ అమీన్పూర్లో కానీ హఫీస్పేట్లో కానీ ఆల్రెడీ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ అని మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. సో ఎటువంటి మీకు ఒక 55 lakhsలో ఓఆర్ఆర్ దగ్గరలో నియర్లీ మీకు 6 kilometers ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ప్రాజెక్ట్లో మీకు హౌస్ కట్టిస్తున్నాం. అది కూడా 150 గజాలలో 955 SFT తోని 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కట్టిస్తున్నాము. 2500 SFT లాగా చెప్తున్నామండి. సో మీకు ఎవరికైనా 50 ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ పేరు అండి స్వస్తిక అండి. స్వస్తిక ఫ్రమ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. మేము ఆల్రెడీ ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ మేము ఫార్మాసిటీ సైడ్ చాలా ప్రాజెక్ట్స్ చేసినాము. సో ఆల్రెడీ సౌత్ అండ్ వెస్ట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే వెస్ట్ అండ్ సౌత్ లో చేసినాము. మీకు వండర్లా దగ్గర ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ నడుస్తుంది, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఫార్మాసిటీ దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అంటే ఇది హెచ్ఎండిఏ లేవటా లేకపోతే మొన్న రీసెంట్ గా జరిగిన దాని ప్రకారం అయితే ఇంతకు ముందు అయితే మున్సిపాలిటీ కిందకి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ లిమిట్స్ లోకి వచ్చింది. హెచ్ఎండిఏ త్రూ ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పరంగా అయితే మీకు జిహెచ్ఎంసీ లిమిట్స్ నుంచి అప్రూవల్స్ వస్తాయి. సో మీకు ఇది ఓఆర్ఆర్ కి వెరీ నియర్ గా ఉంటుంది, 2 exits కి నియర్ గా ఉంటుంది. ఈ లేఅవుట్ కి రావడానికి చుట్టుపక్కల నుంచి మీకు ఆల్మోస్ట్ 3 sides రోడ్స్ ఉంటాయి. మీరు రామోజీ ఫిల్మ్ సిటీ సైడ్ నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి సైడ్ నుంచి రావచ్చు, టువర్డ్స్ మంగళపల్లి అటు సైడ్ నుంచి రావచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ కానీ అన్ని కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ప్రతి ఒక్కటి కూడా మీకు వెరీ నియర్ లో ఉంటుంది. ఆదిబట్ల అనే TCS ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 kilometers వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం నిల్చున్న ఈ విలేజ్ పేరు ఏం పేరండి? రామదాస్ పెళ్లి అండి. రామదాస్. దీనికి ఇప్పుడు మీరు 80 బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయండి? మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. అక్కడ మీకు ఎక్కడైనా ICICI నుంచి IDBI నుంచి మీకు లోన్స్ అప్రూవ్డ్ ఉన్నాయి. జస్ట్ మీరు 5 lakhs కడితే చాలు ఇండిపెండెంట్ హౌస్ కి. రిమైనింగ్ అంతా లోన్ ఇచ్చే బాధ్యత మాదే అండి. ఓన్లీ 5 lakhs కట్టండి. మీ 55 lakhs ఏదైతే ఉందో హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అంతా మేము చూసుకుంటాం. అంటే ఓన్లీ మీకు ఇప్పుడు చెప్తున్నారు కరెక్ట్ 5 lakhs కట్టమని చెప్తున్నారు. మీకు పర్టికులర్ బ్యాంక్స్ ఇవే బ్యాంక్స్ అని ఓన్లీ ICICI కస్టమర్ కి ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ కస్టమర్ ఏ బ్యాంక్ నుంచి అయినా చూసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ICICI IDBI కి అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినాం. మీరు మాకు ఆల్మోస్ట్ మీకు 15 to 20 days లో మీకు అన్ని అప్రూవల్స్ అన్ని అయిపోతాయి. మీరు కొత్తగా బ్యాంక్ వెళ్ళాలంటే మేము ప్రాబ్లం లేదు, మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాం. కానీ హోల్ థింగ్ ఏంటంటే మీకు టేక్ టైమ్స్ 1 month టైం పడుతుంది మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వండి. సో మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న బ్యాంక్స్ తో పాటు మీరు వెళ్ళిపోతే వెరీ ఇమీడియట్ గా మీకు 1 month లో
మీ ప్లాట్కి కానీ మీ హౌస్కి కానీ లోన్ అనేది రిలీజ్ అవుతుంది. 3.5 ఎకరాలలో ఎన్ని ప్లాట్స్ వచ్చాయి మొత్తం? ఓవరాల్గా 57 ప్లాట్స్ ఉన్నాయండి. 57 లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ మీకు ఒక 20 ప్లాట్స్ అవైలబుల్ దాకా ఉంటాయి. అమ్యూనిటీస్ అంటే ఇప్పుడు మామూలుగా ఏమేమి ఇస్తున్నారండి? సో మీరు జనరల్గా చూసుకుంటే ఏ చిన్న లేఅవుట్కైనా మీకు వాటర్ ట్యాంక్ అనేది అవసరం లేదు. కానీ 3 acres 16 గుంటాస్లో కూడా మనం ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చినాము. సో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చడం కారణం ఏంటంటే 100% ప్యూర్లీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి మేము ఈ వాటర్ ట్యాంక్ కూడా చేయడం జరిగింది. మీరు అక్కడ చూసుకుంటే ప్రతి ట్యాప్కి కూడా వాటర్ కనెక్షన్స్ అవన్నీ ఇచ్చేసినాము. ఎవ్రీ టైం మీకు వాచ్మెన్ ప్లస్ అన్ని సెక్యూరిటీ. సో మీరు మెయింటెనెన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లేఅవుట్ 10 years మనమే మెయింటైన్ చేస్తున్నాము. సో 250 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా ఛార్జ్ చేస్తున్నాము. ఓన్లీ 1 time పేమెంట్ అండి. 10 years మెయింటెనెన్స్ మనమే చేస్తున్నాము. సో అది కూడా మీకు ఆ మెయింటెనెన్స్ త్రూ కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మనమే చూస్తూ ఉంటాం. పార్క్ సంబంధించింది అయితే మీకు అక్కడ పార్క్, బ్యాడ్మింటన్ కోర్టు ప్లస్ బాస్కెట్బాల్ కోర్ట్ ఇచ్చాము. యాంపిథియేటర్ కూడా ఇచ్చాము. మీరు ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ ఎప్పుడు వచ్చినా చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా మీకు పొల్యూషన్ కానీ ఏది ఇబ్బంది లేకుండా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఎమ్యూనిటీస్ ప్రకారం అయితే ఏ లేఅవుట్కి ఎంతైతే జరుపుతో ఆ లేఅవుట్ సంబంధించినంత వరకు ఇచ్చాము. సో మీరు జంక్షన్ ఎక్కడ కూడా మీకు వైరింగ్ కనిపించేది, జంక్షన్ బాక్స్ ఉంటాయి ప్రతి దానికి. ఆ జంక్షన్ బాక్స్ నుంచే మీకు వైరింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కటి దాని నుంచే ఉంటాయి. చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో. 3.5 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో మొత్తం కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. కేవలం 20 ఫ్లాట్లు అనేది అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి మన అఖిల్ గారు కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యలో బ్రోకర్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండవండి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఇప్పటిదాకా మీతో మాట్లాడిన వ్యక్తి అఖిల్ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. తనకి కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి అయితే అందిస్తారు. మీకు లొకేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. కేవలం ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం మనం ఒక 6 నిమిషాల వ్యవధిలో ఇక్కడికైతే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చండి. అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి ఇలాంటి ప్రాజెక్ట్ అయితే మిస్ అయితే చేసుకోవద్దు. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి ప్లేస్ అండి. మొత్తం కూడా మీకు డ్రోన్ షాట్ లో అన్ని చూసారు, మీకు అన్ని కూడా అర్థమవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మిస్ అయితే చేసుకోవద్దు. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి మిస్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.